స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి సన్నాహాలు. కూటమి సర్కార్ రేషన్ వ్యవస్థను గాడిలో పెడుతూ త్వరలో ఏటీఎం కార్డు తరహాలో స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకురానుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలపగా, ఈ రేషన్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ సరుకుల్లో తేడా లేకుండా పక్కాగా తూకం వేసి మరీ సరుకులను లబ్ధిదారులకు అందించే చర్యలను చేపట్టారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డులపై జగన్ చిత్రంతో పాటు పార్టీ రంగులను ముద్రించి లబ్ధిదారులకు ఇచ్చింది. ప్రస్తుతం ఈ కార్డులను పూర్తిగా రద్దు చేసి ఏటీఎం తరహా స్మార్ట్ రేషన్ కార్డు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం కసరత్తును ప్రారంభించింది. గత నెల 30వ తేదీతో ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయగా దీన్ని ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తూ వచ్చారు. ఈ సందర్భంగా పాలనాపరమైన పనులను పూర్తి చేసి మే నెల నుంచి కొత్త కార్డులను ఇచ్చేందుకు యోచిస్తూ ఉన్నారు. రేషన్ కార్డు సైజు తగ్గించి అన్ని వివరాలను ఇవ్వనున్నారు. కొత్త కార్డు జారీ చేసే క్రమంలో కుటుంబ సభ్యుల పేర్ల తొలగింపు, జోడింపు వంటి ఆప్షన్లను ఇవ్వనున్నారు. క్యూఆర్ కోడ్ వంటి భద్రతా ఫీచర్లతో కార్డులు ఉంటాయని, గత ప్రభుత్వంలా స్మార్ట్ రేషన్ కార్డులపై బొమ్మలు ఉండబోవని, ఈకేవైసీ పూర్తి అవ్వగానే కొత్తగా ఎంతమందికి రేషన్ కార్డులు ఇవ్వాలి అనేది స్పష్టత రానున్నది అని, ఈ మేరకు అధికారులు ఏర్పాట్లను చేస్తూ తాజా కూటమి ప్రభుత్వం మే నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికైతే సిద్ధమైంది. దీంతో ఎప్పటి నుంచో కొత్త రేషన్ కార్డులో పేర్లు మార్పులు చేర్పులు వంటి ఆప్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి మే నెలలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు, అలాగే రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేసిన వారికి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది.